నిన్న నైట్ డిన్నర్లోకి అయితే ఇట్లా రవ్వ దోశ వేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. ముందే నైట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టండి, మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకోండి. పెరుగు కొంచెం వేసుకోవాలి, బొంబాయి రవ్వ 1 గ్లాసు, మైదా పిండి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బియ్యపు రవ్వ 1 గ్లాసు. ఎట్లా అంటే వాటర్ లాగానే ఉండాలి మొత్తం. నేను ఇక్కడ పుల్లని పెరుగు కొంచెం వేసాను, ఉప్పు వేసాను, జీలకర్ర వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కానీ మాలయాలు కదా, తర్పణాలు ఉంటాయి, అందుకని నేనైతే ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఏవి కూడా వేయలేదు. రవ్వ దోశ అయితే సూపర్గా వచ్చింది. మరి కొబ్బరి పచ్చడితో కానీ పల్లీల పచ్చడితో కానీ సూపర్గా ఉంటుంది. అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మనం ఏది తిప్పకూడదు, దోశ మాదిరిగా మామూలుగా గ్లాస్తో వేసేసుకొని నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది, చిన్న సెగ మీద వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ట్రై చేయండి మరి.